గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు K6. ఈరోజు సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ, వెలుగు, ఆంధ్రప్రభ దినపత్రికల్లోని వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రభ దినపత్రికల్లోని వార్తలు. అసెంబ్లీ స్ఫూర్తిగా లోక్సభకు క్లీన్ స్వీప్, కలిసికట్టుగా పనిచేయండి, వ్యూహాలపై లోతుగా చర్చ, సవాళ్లను గుర్తించండి, లోపాలను సరిదిద్దండి. తెలంగాణ కాంగ్రెస్ సమన్వయకర్తల భేటీలో అధిష్టానం. 14 సీట్లు గెలుస్తాం, నల్గొండలో 3 లక్షల ఓట్ల మెజారిటీ ఖాయం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా. కేంద్రంలోనూ కాంగ్రెస్ గెలుస్తుంది, అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యం పొన్నం. బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాం సీతక్క, దేశ సంపద ప్రజలకు చేరాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పెట్టుబడులు పెడతాం, ఆసక్తి వ్యక్తం చేసిన గూగుల్ సంస్థ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఉపాధ్యక్షుడు తోట చంద్రశేఖర్. గూగుల్ ఎర్త్ మ్యాప్స్ ప్లాట్ఫామ్లతో రహదారి భద్రతపై చర్చ. ప్రభుత్వం సహకరిస్తే మేము సిద్ధం, సీఎం రేవంత్తో మైక్రాన్ సంస్థ సీఈఓ సంజయ్ భేటీ. బకాయిలు చెల్లిస్తేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్. 5-6 నెలలుగా బిల్లులు చెల్లించని కొందరు వినియోగదారులు. గ్రేటర్ పరిధిలోనే 6,000 కోట్ల పెండింగ్ బిల్లులు. ఎల్టీ వినియోగదారుల బకాయిలు 362 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి, అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదు. సనాతన ధర్మాన్ని క్యాన్సర్, కరోనాతో పోల్చారు. ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ హిందువులకు విలువ ఇవ్వట్లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకత్వం కాంగ్రెస్ది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది, చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం, జనం నమ్మి మనల్ని తిరస్కరించారు. గిరిజనులు మనకు పూర్తి మద్దతివ్వలేదు. అధైర్యపడొద్దు, కేసీఆర్ గొప్ప నాయకుడు, మహబూబాబాద్లో గులాబీ జెండా ఎగరాలి. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక భేటీలో కేటీఆర్ వ్యాఖ్యలు. ధరణిలో 119 లోపాలు గుర్తించిన కమిటీ, ప్రక్షాళనపై సుదీర్ఘ చర్చ. సమస్యలు తీవ్రం, పరిష్కారంపై ఫోకస్. నమోదు కాని భూములు, ఇబ్బంది పడిన రైతులు. ముగిసిన విజిలెన్స్. ఇరిగేషన్ కార్యాలయాల్లో 3 రోజుల పాటు కొనసాగిన తనిఖీలు. 2016 నుండి 2020కు సంబంధించిన పలు కీలక పత్రాలు సీజ్. హైదరాబాద్ విజిలెన్స్ హెడాఫీస్కు తరలింపు. సీజ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించనున్న నిపుణుల కమిటీ. ఎమ్మెల్సీ స్థానాలు 2 కాంగ్రెస్కే. ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. కాంగ్రెస్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఆశావాహులు. 29న పోలింగ్, అదే రోజు కౌంటింగ్, ఫలితాల ప్రకటన. భాజపా గెలిచి ఉంటే కేటీఆర్ జైల్లో ఇప్పటికే వేసి ఉండేవాళ్ళం. కేసీఆర్ కుటుంబ అక్రమాలు అనేకం, కాంగ్రెస్ సర్కార్ ఉపేక్షిస్తోంది. కాళేశ్వరంపై విచారణ ఏది? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్కు అవిశ్వాస గండం. చైర్మన్ పదవి నుండి తొలగించాలని కోరిన పీఏసీఎస్ డైరెక్టర్లు, సొంత పార్టీ డైరెక్టర్లతో పాటు కాంగ్రెస్ డైరెక్టర్లకు డీసీఓకు వినతి పత్రం. అవిశ్వాస సమావేశానికి నోటీసులు సిద్ధం చేసిన డీసీఓ. ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు 21వ ఎడిషన్ ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు. సమీక్షించిన ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. 3 రోజుల పాటు సదస్సు. మాకొద్ది టీఎస్పీఎస్సీ పదవులు. టీఎస్పీఎస్సీ పాలక మండలి ఏర్పాటుకు సీఎం కసరత్తు. సర్వీస్ కమిషన్ పదవులకు ఆసక్తిగా లేని ఐఏఎస్, ఐపీఎస్లు. పదవీ కాలం 62 ఏళ్లు ఉండటమే కారణం. రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే నియామకాలు. వరి ధాన్యం బోనస్ తక్షణం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరిస్తోంది. రైతు బంధు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు? మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
టీసీఎస్ నికర లాభం 11,058 కోట్ల రూపాయలు, వార్షిక ప్రాతిపదికన 2% పెరుగుదల, 4% పెరిగిన ఆదాయం. అత్యంత శక్తివంతమైన పాస్పోర్టులు 6, 80వ స్థానంలో భారత్. టాప్లో ఉన్న పాస్పోర్ట్తో 195 దేశాలు వెళ్ళొచ్చు. ఇండియా పాస్పోర్టుతో వీసా లేకుండా 62 దేశాలకు, 5 స్థానాలు మెరుగుపడిన ఇండియన్ పాస్పోర్ట్. లోక్సభ అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ కసరత్తు. నల్గొండ, భువనగిరిలో అధికంగా ఆశావాహులు, ఎవరికి వారే యత్నాలు. నల్గొండ నుండి రెడీ అంటున్న ఎస్టీ సామాజిక వర్గం, భువనగిరి కేటాయించాలంటున్న బీసీ వర్గాలు. పలువురి మధ్య పోటీ తీవ్రం, అధిష్టానం నిర్ణయమే ఫైనల్. మాతో కలిసి రండి, నిబంధనల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేద్దాం. బ్రిటన్ ప్రధానితో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. గాల్ఫన్ ఘటనతో భారత్ శక్తి చైనాకు తెలిసొచ్చింది. గ్లోబల్ టైమ్స్ కథనంపై రాజ్నాథ్ స్పందన. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పణ. 9వ తేదీ వరకు జరగనున్న సమావేశాలు. స్వచ్ఛతలో నెంబర్ 1 ఇండోర్ సూరత్. టాప్ 10లో తెలుగు రాష్ట్రాల నగరాలు. విశాఖకు 4, హైదరాబాద్కు 9వ ర్యాంకు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం. రామ మందిరం అంశంపై భాజపా కాంగ్రెస్ వాగ్యుద్ధం. అరిస్టేస్ బీజేపీ ఈవెంట్గా అభివర్ణించిన కాంగ్రెస్. సనాతన ధర్మానికి వ్యతిరేకులంటూ బీజేపీ ఫైర్. బహిరంగ విమర్శలకు దిగిన ఇరు పార్టీల నేతలు. కాంగ్రెస్ నేతల ఫోటోలతో బీజేపీ పోస్టర్ వార్. సీఈఓను పట్టించిన ట్రాఫిక్ జామ్. పోలీసులకు సహకరించిన క్యాబ్ డ్రైవర్. కుమారుడి మృతదేహంతో పట్టుబడిన నిందితురాలు. చాకు, దిండు, టవల్ కీలక ఆధారాలు. మొబైల్ డేటా పరిశీలిస్తున్న అధికారులు. భారత్ జయకేతనం. చెలరేగిన శివం దుబే. మెరిసిన బౌలర్లు. తొలి టీ20లో 6 వికెట్లతో ఆఫ్ఘన్ చిత్తు. జిల్లా వార్తలు చూద్దాం. ప్రైవేట్ వ్యక్తులతో భూ కొలతలు. ల్యాండ్ అండ్ సర్వేలో అసహనం. ఏడీ వెంట ప్రైవేట్ సర్వేయర్లు ఉండడమేంటి? భూముల ధరలు సామాన్యునికి అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి. ఉన్న కాస్త స్థలానికి హద్దులు పెట్టుకొని రైతు సాగు చేసుకుందామని అనుకుంటాడు. ప్రభుత్వ పరంగా ఉన్న రికార్డుల ఆధారంగా కొలతలు సర్వే చేయించుకుంటే చెల్లుబాటవుతుందని, దీనికి గాను అధికారులు పంచనామా పత్రాన్ని ఇస్తారనే నమ్మకం ప్రజలలో ఉంది. సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ సమస్య పరిష్కారానికి కృషి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. విద్యార్థుల కళ నెరవేరనుందా? క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఎమ్మెల్యే పైడి కృషి. క్రీడా ప్రాంగణం ఏర్పాటైతే పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధనం కావచ్చని యువకుల ఆరాటం. ఆట స్థలం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. మహానీయుల పోరాట పటిమ ముందు తరాలకు ఆదర్శం. మహానీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలి. ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. దరఖాస్తుల ఆన్లైన్ చేయడంలో నిర్లక్ష్యం వహించొద్దు. ప్రజాపాలన ఆన్లైన్ నమోదు ప్రక్రియ పరిశీలన. నవోదయ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. ఘనంగా ఓబన్న జయంతి వేడుకలు.
బీజేపీ గెలుపునకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. ఇప్పుడు వెలుగు దినపత్రికల్లోని వార్తలు తెలుసుకుందాం. ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్? 2 ఎమ్మెల్సీ కోటా సీట్లకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో 2 కాంగ్రెస్ ఖాతాలోకే. ముందు వరుసలో అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు. ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల ప్రకటన. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, జాఫర్ జావేద్కు అవకాశం. పులులను చంపింది పశువుల కాపరులే. పశువుల మీద దాడి చేసి చంపుతున్నాయనే కోపంతో విషప్రయోగం. 8 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. 22న అయోధ్యకు 100 చార్టర్డ్ ఫ్లైట్స్. అహ్మదాబాద్, అయోధ్య మధ్య విమాన సర్వీసులు స్టార్ట్. ఫీల్డ్లో తక్కువ, పాస్బుక్లో ఎక్కువ. అదనంగా రికార్డులోకి ఎక్కిన 6.50 లక్షల ఎకరాలు. అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ఎక్కువగా నమోదు. పాస్బుక్స్లో విస్తీర్ణాన్ని సవరించాలంటున్న నిపుణులు. ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాలని వెల్లడి. మెజార్టీ సీట్లు గెలవాలి. లోక్సభ ఎన్నికల్లో కోఆర్డినేటర్ కీలకం. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని కొనసాగించాలి. 6 రాష్ట్రాలు కోఆర్డినేటర్లతో కీలక భేటీ. రాష్ట్రం నుంచి బట్టి ఉత్తమ్, పొన్నం సీతక్క, కొండా సురేఖ హాజరు. కోఆర్డినేటర్ల కోసం ఢిల్లీలో వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఖర్గే ప్రకటన. ప్రజాపాలనతో మంచి రోజులు. కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం. గడ్డం వంశీకృష్ణ. కాకాకు పెద్దపల్లితో విడదీయలేని బంధముందని వెల్లడి. ప్రైవేట్ వర్సిటీలకు సర్కార్కు రిపోర్ట్. ఫీజులు, స్టూడెంట్ల వివరాలను విద్యాశాఖ అధికారులను సమర్థించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. గుర్తింపు రాకున్నా అడ్మిషన్లు తీసుకున్న వాటిపై చర్యలకు సిఫార్సులు. సమగ్ర శిక్షలో 2 నెలలుగా జీతాలు లేవు. శాలరీల కోసం 18,000 మంది ఉద్యోగుల ఎదురుచూపులు. నెల గడిచేందుకు అప్పులు చేసి తిప్పలు పడుతున్నామని ఆవేదన. స్టేట్ ఆఫీసులో పనిచేసే వారికి మాత్రమే జీతాలు ఇవ్వడంపై అసంతృప్తి. సీసీటీవీలో రద్దీ చూసి బస్సులు పెంచుతాం. ఉప్పల్లో యాదాద్రి, తొర్రూరు స్టాఫ్ల చేంజ్. సంక్రాంతి రష్ ఉన్న స్టాఫ్లో టెంట్లు, కుర్చీలు, టాయిలెట్లు. ఏప్రిల్ 7న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. వెటర్నరీ వర్సిటీలో అక్రమాలపై ఎంక్వైరీ చేయాలి. అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్. రూల్స్కు విరుద్ధంగా నియమించారని ఆరోపణ. బోగస్ సర్టిఫికెట్లతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు. ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు. ఐదేండ్లైనా గంధమల్ల ముందుకు పడలే. ప్రాజెక్టు నిర్మించి ఆలేరును సస్యశ్యామలం చేస్తామని 2018 ఎన్నికల టైంలో గత సర్కారు హామీ. సీఎంఆర్ వెరీ స్లో. గడువు పెంచినా మారని స్థితి. గత 2 సీజన్లకు చెందిన 3.34 లక్షల టన్నుల పెండింగ్. జిల్లాలో రోజుకు 6,000 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ. సప్లై చేసేది 2,000 టన్నులే. 35 మిల్లుల్లో ఇంకా సీఎంఆర్ షురూ చేయలే. దక్షిణ అయోధ్యపై నిర్లక్ష్యపు నీడ. మూలకు పడ్డ భద్రాచలం టెంపుల్ మాస్టర్ ప్లాన్. ప్రకటనలు తప్ప ఫండ్స్ ఇవ్వని గత ప్రభుత్వం. ప్రసాద్ స్కీమ్ పనుల్లో లోపించిన వేగం. భద్రాచలం శ్రీరామక్షేత్రం అభివృద్ధికి నోచుకునేదెప్పుడు?
$100 బిలియన్ దాటిన ముఖేష్ అంబానీ సంపద రిలయన్స్ షేర్లు ర్యాలీ చేస్తుండడమే కారణం. దూబే ధనాధన్ తొలి టీ20లో ఇండియా విక్టరీ, 6 వికెట్ల తేడాతో ఓడిన ఆఫ్ఘనిస్తాన్, రాణించిన జితేష్ తిలక్ వర్మ. నమస్తే తెలంగాణ దినపత్రికల్లోని వార్తలు చూద్దాం. బగ్గుమన్న విద్యార్థి లోకం, వర్సిటీ భూములు హైకోర్టుకు ఇవ్వొద్దని డిమాండ్, జీవో 55 రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం. అగ్రి యూనివర్సిటీ ఓయూ పరిధిలో ఆందోళనలు, 4 రోజు విద్యార్థి సంఘాల నిరసన దీక్ష, ఆందోళనకు నాన్ టీచింగ్ ఉద్యోగుల మద్దతు. స్మార్ట్ ఫోన్లకు ఇక కాలం చెల్లు, పాకెట్లో ఇమిడిపోయే ర్యాబిట్ R1 ఫోన్, కెమెరా, మ్యూజిక్ సిస్టమ్, ట్యాబ్, అన్ని ఫీచర్లు, యాప్ సేవలు ఒకే దగ్గర. సరికొత్త ఏఐ డివైజ్ను తీసుకొచ్చిన ర్యాబిట్, ఇప్పటికే పోటీలో దూసుకుపోతున్న ఏఐ పిన్. పచ్చదనంలో చిచ్చు, 2.5 లక్షల చెట్లపై వేటు, 50కి పైగా జీవజాతుల బలి. హైకోర్టుకు బయోడైవర్సిటీ భూముల కేటాయింపుతో నష్టం, ప్రభుత్వ నిర్ణయంతో అరుదైన వృక్ష జీవజాతులు కనుమరుగు. పెట్టుబడి సాయం తీరుబడిగా, నత్తనడకన రైతు బంధు సాయం పంపిణీ, మార్చి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం పలుమార్లు స్పష్టం చేసిన సీఎం రేవంత్. క్రీడా పోటీలకు చక్కని వేదిక కామారెడ్డి, ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా విజయవంతమవుతుంది. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కేంద్రంలో ముగిసిన జాతీయ కబడ్డీ స్థాయి పోటీలు. ప్రజాపాలన పేరుతో కాలయాపన, 100 రోజుల్లో హామీలను అమలు చేయాల్సిందే, లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాడుతాం. కేసీఆర్ పథకాల రద్దుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర, నిజామాబాద్ ఎంపీ స్థానం ఈసారి బీఆర్ఎస్దే. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. కొత్త ఏడాదిలోనూ కోతలే, భారీగా టెక్ ఉద్యోగుల తొలగింపులు, 100 మందిపై గూగుల్, అమెజాన్ వేటు, 1500 మందిని తొలగించనున్న ఫ్లిప్కార్ట్, 1800 మందికి యూనిటీ సాఫ్ట్వేర్ ఉద్వాపన. పెండింగ్ చలాన్లు ఇంకా 2 కోట్లు, ఇప్పటి వరకు 1.5 కోట్ల చలాన్లు మాత్రమే క్లియర్. చలాన్లను చెల్లించేందుకు వాహనదారుల అనాసక్తి, 31 వరకు చలాన్ల రాయితీ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. జీహెచ్ఎంసీకి క్లీన్ సిటీ అవార్డు, మరో 3 మున్సిపాలిటీలకు సౌత్ జోన్ క్లీనెస్ట్ అవార్డులు, 18 మున్సిపాలిటీలు పరిశుభ్రతలో బెస్ట్ ర్యాంకులు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల ప్రదానం. జియో నయా రోమింగ్, అంతర్జాతీయ ప్లాన్లను తెచ్చిన సంస్థ, ఇన్ ఫ్లైట్ కోసము పరిచయం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలోని వార్తలు తెలుసుకుందాం. దోస్తుకు సర్వీస్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగా, రోడ్డుకు సేకరించిన భూమి అన్యాక్రాంతం, 150 కోట్ల విలువ చేసే భూమిలో తిష్ట. బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు. వడ్డీ తక్కువ, షరతులు ఎక్కువ, తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలన్న సీఎం. కానీ జైకా, ఏడీబీ రుణాలు అంత సులభం కాదు, వాటి షరతులు తట్టుకోలేమంటున్న అధికారులు.
చప్పుడు చేయని సూపర్సానిక్ కొత్త తరం విమానం X-59 రూపొందించిన నాసా లాక్హీడ్ మార్టిన్. శబ్దాన్ని నియంత్రించే డిజైన్ 75 డెసిబెల్స్కు పరిమితం. సరయూ నది ఒడ్డున రామాయణ ఆధ్యాత్మిక వనం. వనవాసంలో శ్రీరాముడి ప్రయాణ విశేషాలతో ప్రాజెక్ట్. డబుల్ వృధా నిరుపయోగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. జిల్లాలో కోట్లాది రూపాయలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులకు పంపిణీ చేయక నిరుపయోగంగా ఉన్న వైనం. పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుతున్న ఇల్లు. కొత్త ప్రభుత్వమైనా కేటాయించాలని కోరుతున్న పేదలు. సంక్రాంతికి సొంతూరుకు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ సొంత ఊళ్లకు బయలుదేరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. రాజీనామా బాటలో మిగిలిన ఇద్దరు. వైదొలగే యోచనలో టీఎస్పీఎస్సీలో మిగిలిన సభ్యులు. దేవాదాయంలో దందా. గ్రాంట్ ఇన్ ఎయిడ్ జీతాలకు కొత్త షెల్రు. దీనికి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు. ఆర్థిక శాఖకు 82 మందితో జాబితా. అభ్యంతరాలతో వెనక్కి పంపిన అధికారులు. నేడు మంత్రి సురేఖ అత్యవసర సమీక్ష. గొర్రెల పంపిణీ అక్రమాలపై ఫోకస్. 2.8 కోట్లు దారి మళ్లింపు కేసు ఏసీబీకి. రైతులకు డబ్బు ఎగ్గొట్టి బినామీ ఖాతాల్లో జమ. సాక్షి దినపత్రికల్లోని వార్తలు చూద్దాం. ప్రజల వద్దకు ధరణి పోర్టల్తో ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయ సేకరణ. సలహాలు సూచనలు స్వీకరణ. ప్రజాభిప్రాయం మేరకే ముందుకు. కాంగ్రెస్ టార్గెట్ 15. మెజారిటీ ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. టీ కాంగ్రెస్ సమన్వయకర్తలకు ఖర్గే ఆదేశం. రాష్ట్రం నుంచి పాల్గొన్న బట్టి, ఉత్తమ్, పొన్నం, జూపల్లి, సురేఖ, సీతక్క. విద్యకు సహకారం అందించండి. హార్వర్డ్ వర్సిటీ బృందానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. పద్నాలుగు నుంచి రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి షమా అహ్మద్. బై బై మాల్దీవులు, చలో లక్షద్వీప్. మాల్దీవులకు భారీగా తగ్గిన పర్యాటకుల బుకింగ్లు. విమాన ఛార్జీలు, ప్యాకేజీలపై భారీగా తగ్గించిన వెనుకంజ. లక్షద్వీప్ గో పెరిగిన డిమాండ్. జేఈఈ వైపు విద్యార్థుల చూపు. ఈసారి పెరిగిన దరఖాస్తులు. 12.3 లక్షల అప్లికేషన్లు. సిలబస్ తగ్గడమే కారణమా? ఈ నెల 24 నుంచి పరీక్ష. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న ఎన్టీఏ. జనవరి చలి ఏది? రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితి. సాధారణం కంటే 7 డిగ్రీల వరకు ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు. కొన్ని ప్రాంతాల్లో చలికి బదులు ఉక్కపోత. వచ్చే 3 రోజుల్లో చలి పెరిగే ఛాన్స్. పందెం కోడికి ఆర్టీసీ వేలం.
తైవాన్లో త్రిముఖం, రేపే అధ్యక్ష ఎన్నికలు, చైనాతో సంబంధాలను నిర్దేశించబోతున్న పోరు, 3 పార్టీల మధ్య పోటాపోటీ, ఎన్నికల బరిలో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, కామిన్టాంగ్ పార్టీ, తైవాన్ పీపుల్స్ పార్టీ. పతంగుల వేళ పిల్లలు జాగ్రత్త, చైనా మాంజాతో పొంచి ఉన్న ప్రమాదం, తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి, మాంజాతో పక్షులకు ఇబ్బందులే. ఒలింపిక్ బెర్త్ నంబర్ 16, పారిస్కు భారత్ నుంచి అత్యధిక షూటర్లు అర్హత. అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు, ఎన్జీఆర్ఐ సెమినార్లో ఇస్రో డైరెక్టర్ తీర్థ ప్రతిమ్ దాస్. ఇక ఈనాడు దినపత్రికలోని వార్తలు చూద్దాం. తెలంగాణలో పెట్టుబడులకు గూగుల్ సంసిద్ధత, సీఎం రేవంత్తో సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ. విదేశీ ప్రయాణికులతో శంషాబాద్ కలకల. పల్లె స్థాయిలో వాతావరణ అంచనాలు 12 భాషల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం, 18 వరకు నామినేషన్ల స్వీకరణ, పోటీ ఉంటే 29న పోలింగ్, 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల. సైబర్ నేరాలపై ప్రతిబింబ్ అస్త్రం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న తెలంగాణ సహా పలు రాష్ట్రాలు. మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి. నిందితులను గుర్తించి అక్కడి పోలీసులకు I4C సమాచారం, సత్వరం పట్టుకునేందుకు అవకాశం. డిసెంబర్లో 10,000 కోవిడ్ మరణాలు, WHO వెల్లడి. ఇందూరు కాంగ్రెస్లో ఆశలు, ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు. పీఎం శ్రీ బడులకు నిధులు, ఉమ్మడి జిల్లాకు మొత్తం 7.56 కోట్లు, అదనపు తరగతి గదులతో పాటు సైన్స్ ల్యాబ్ల నిర్మాణం. స్వచ్ఛతలో తడబాటు, పడిపోయిన నగర పాలక సంస్థ పురపాలికల ర్యాంకులు, స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాలు నిరాశాజనకం. కాళేశ్వరంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి, మేం అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ను అరెస్ట్ చేసేవాళ్ళం, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. పరీక్ష పూర్తయిన మరుసటి రోజే పట్టా ప్రదానమా, 3 PhD విద్యార్థులకు ఖాళీ డిగ్రీ ధృవపత్రాలు, జేఎన్టీయూ స్నాతకోత్సవంలో నిబంధనల ఉల్లంఘన. మచ్చపడకుండా ఎన్నికల నిర్వహణ, సీఈఓలకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్దేశం. రామ మందిర ప్రారంభానికి హాజరు కానున్న అడ్వాణీ, స్పష్టం చేసిన విహెచ్పి, అవసరమైతే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడి.
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్. శ్రీనిధి సమాఖ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని శ్రీ శాంతికుమారి వినతి ఇచ్చారు. ఇక ఈరోజు దినపత్రికలోని వార్తలు తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.